అబ్బా కాదన్నా, ఆ, ఎండలు తగ్గిపోయాయంటే ఏడ తగ్గానా? ఎండలు నిన్న ఆ, పొద్దున బయటికి వెళ్ళా బ్యాంక్ పని మీద. ఆ, బ్యాంక్ పని మీద వెళ్ళి పని చూసుకొని ఇంటికి వచ్చేసరికి మంచి ఎండలో పోయి వచ్చేసరికి పడిపోయా. ఆ, సాయంత్రం పోతే డాక్టర్ కాడికి ఆ. నువ్వేంది ఇంత వేడిగా ఉన్నావు, వేడి మీద ఉన్నావు అని చెప్పి సలైన్ ఎక్కిచ్చాడు. నాకు పొడిచి పడుకో అన్నాడు బెడ్ మీద. ఏంది బెడ్ మీద పడుకో పండబెట్టి సలైన్ ఎక్కిచ్చాడు సాయంత్రం. సాయంత్రం ఎక్కించుకొని వచ్చిన. అది మామూలుగా ఎండకి ఇప్పుడు హైడ్రేషన్ అంటలా అదేదో అయినందువల్ల డిహైడ్రేషన్ అదైతే వీక్ అయితేనే ఎక్కించింది. ఎండలు కూడా బీభత్సంగా ఉన్నాయన. వర్షాకాలంలో ఈ నెల ఇంకా ఈ సంవత్సరం చూస్తుంటే ఏందో ఈ రోజు టెంపరేచర్ 41 ఉందని చెప్పారు. ఉక్కబడతా ఉంది. మళ్ళీ అంతా పడతాం చుట్టూరా, మనకి మాత్రం పట్ట నెల్లూరులో. అదే దరిద్రం. మర్చిపోయా చెప్పడం నీకు. ఏంది రాజేష? మళ్ళీ మనకు ఇంకో ఆఫర్ వచ్చింది, చెప్తా చూడు. ఇది అసలు అంటే మనం అంటే టైం కూడా చూడాలా. అంటే ఏదో పాజిటివ్ గా జరగబోతుంది మనకి అనిపిస్తుంది. నాకు ఏదో పాజిటివ్ గా జరగబోతుంది. మంచిదే కదా మనకి. పొద్దున మన కేఫ్ ఉంది కదా, ఏ కేఫ్? మన కేఫ్, మనం కూర్చున్న కేఫ్. మన కేఫ్ కదా, ఆడ కూర్చోవన్నా పొద్దున. వేరే అబ్బాయి వస్తా ఉంటే వెయిట్ చేద్దామని కూర్చోవన్నా వాడి కోసం. ఈ లోపల వేరే కోడ్ వచ్చాడు. ఇది మెల్లో నీట్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఐడి కార్డు వేసుకుని వచ్చాడు. ఎవరు వీళ్ళు? బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డులు ఇస్తాం మీకు కావాలంటుంటారు. వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ బ్యాంక్ వాళ్ళంతా టీ బొంగుల కాడ మీద పడుతున్నారు. ఆ బ్యాచ్ వాడు వచ్చి నా కాడికి నా కింద నుంచి పైదా చూసాడు. నన్ను కింద నుంచి పైదా చూస్తాడు అనుకున్నా. చూసి క్రెడిట్ కార్డు ఏమైనా తీసుకుంటారు సార్ అన్నాడు. ఏం కార్డు? క్రెడిట్ కార్డు. నాకు తెలియదు. నాకు కార్డులు చెప్పిన ఒరే నా క్రెడిట్ కార్డు వల్ల ఏం పర్లేదు అని చెప్పిన. లేదు సార్ మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తే నేను ఫోన్ లో కొట్టి చెప్తాను మీకు ఎంత వస్తుందో అమౌంట్, పెద్ద అమౌంట్ వస్తుంది మీకు అన్నాడు. ఏం చూసి కొడతాడు ఫోన్ లో? డీటెయిల్స్. సరే నాకు ఇప్పుడు కాదు, నేను పని మీద ఉన్నా, నెంబర్ ఇచ్చేసిపో, నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూసుకొని ఫోన్ చేస్తా అని చెప్పా. ఒకసారి నాది వద్దులే, నావన్నీ అప్పులు ఉన్నాయి, అన్ని చెక్ బౌన్స్ అయిపోయి ఉన్నాయి, మళ్ళీ ఇళ్ళ మీదకి వస్తారు మొత్తం. చేస్తున్నా ఈ మధ్య కొంచెం టైం బాగా చేస్తున్నా. సరే మనం ట్రై చేద్దాం. నీ డీటెయిల్స్ పెట్టి ఎట్ట మనకి సినిమాకి కావాలి కాబట్టి ఒకసారి నీ డీటెయిల్స్ పెట్టి మనం అడగదాం అండి. వాడి నెంబర్ నా కాడు ఉంది, ఒకసారి ఫోన్ చేస్తాం. ఆయనకి ఏమి ఇవ్వాలి? నా డీటెయిల్స్ ఉంటాయి, ఇది మామూలే కదా, నా ఆధార్ కార్డు మామూలుగా కదా. ఒకసారి ఫోన్ చేస్తా, కనుక్కుందాం ఒకసారి. రోసి అప్పు 10,000 కట్టాలా? అయిపోద్ది అన్న, క్లియర్. అన్ని లోన్ వచ్చిందంటే అన్ని క్లియర్ అయిపోతాయి. ఇంకోటి ఒక 5,000 కట్టాలా? ఏంది? అయిపోతాయి అయిపోద్ది చూడు. హలో ఆ బ్రదర్, ఇందాక కేఫ్ కాడ కూర్చోంటే ఖాళీగా కూర్చో చూడు. నేనే అది ఇప్పుడు మనకి లోన్ ఇస్తా అన్నావు కదా, ఎంత ఇస్తావు లోను? నువ్వెంత ఇస్తావులే చెప్పు. అట్లా కాదంటావా? ఇప్పుడు మనకి లోను ఒక 50 లక్షల దాకా కావాలి. అంతెందుక? 50 లక్షల దాకా. ఇంకో 10 కూడా పెంచు. 50 గాని 60 గాని కావాలా? ఇస్తావేమన్నా? ఇస్తావా? అంటే నాకు కాదు, నా డీటెయిల్స్ నేను చెప్పను. మా అన్న ఉన్నాడు, అన్న మంచోడు, మంచి వ్యక్తి, మంచి మనసు. అన్న డీటెయిల్స్ ఇస్తా. ఎప్పుడు పడతాయి లోన్ డబ్బులు? ఒకవేళ వస్తే నెల పడుతుందా? నెల పడితే అట్ట రేపు సాయంత్రం కల్లా పడిపోయేట్టు కావాలి మనకి. సాయంత్రం కదా రాజేష, ఈ రోజు సాయంత్రానికి వేస్తారు చూడమన్నా. ఈ రోజు సాయంత్రం గాని రేపు సాయంత్రం గాని మనకి పడేటట్టు చూడాలి. పడదా? నెల పడుతుందా? నెల పడే పని అయితే మాకు వద్దు. రేపు గాని ఈ రోజు గాని పడేటట్టయితే వెంటనే ఇచ్చేస్తాం డీటెయిల్స్ కూడా. అన్నది చిన్న బ్యాక్గ్రౌండ్ కాదు, పెద్ద సర్కిలే ఉంది నెల్లూరులో. ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళే లేదు అసలు. అట్లా కుదరదా? కుదరపోతే ఎట్టా? సరే, మీ హెడ్ ఆఫీస్ వాళ్ళు నెంబర్ ఇస్తావా? వాళ్ళతో మాట్లాడుకోవాలా? సరే నెంబర్ పంపి, నేను మాట్లాడుకుంటాలే. సరే పంపి. ఏంది ఈడివ్వడంట, రేపు ఎల్లుండి అట్ట పక్క రోజు ఈరంట, ఈ రోజుకి అట్లా ఈరంట. వీళ్ళ హెడ్ ఎవరంట? నేనే అడిగా, హెడ్ ఆఫీస్ కావాలంటే మీకు అర్జెంట్ అయితే హెడ్ ఆఫీస్ కి మీ నంబర్ ఇస్తా వాళ్ళది, కాకపోతే ముంబై అంట.
ఏంది లేడు వాళ్ళ హెడ్ ఇక్కడ కాదు, హెడ్ ఆఫీస్ వాళ్ళది ముంబైలో ఉందంట. వాళ్ళ నెంబర్ ఇస్తా, మాట్లాడాను. నెంబర్ ఇచ్చాడు, పంపిస్తాడు. ఇప్పుడు ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి రాజేష. అయిపోవాలంతే. లోన్ రావాలా, మన అప్పులన్నీ తీర్చేయాలా, వ్యాపారం స్టార్ట్ చేయాలా. ఫోన్ చేద్దాం. హలో హలో, తెలుగు 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 నై తెలుగు నై ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్. Yes, I am from Andhra Pradesh. Yes, Andhra Pradesh, Nellore. Yeah. Tomorrow, not today. Your employee called me for a loan. Yes, loan. I want loan, and not for me. My brother, my own brother. Yes. Yes. In my area only he is living. Yes. How much? 60 lakhs I need. Yes, loan 60 lakhs. Yes. Yes, 60 lakhs. He is unemployed. He is doing nothing. Yeah. He is basically is an artist. He is an artist in my area. Unmarried. Yes. Still bachelor. Yes. He is also unmarried. Yes. No. Documents. No. Yes. Aadhaar card ఉల్లని కాడ అదే తీపిచ్చారు బలవంతంగా ఇంట్లో. ఉందా లేదా? కార్డు ఉంది. నేను కొనుక్కుంటావు. సరే, ఉందోలే, ఉంది కదా, ఆధార్ ఉంది. హలో. Yes. Aadhaar card is there. Next, what do you want? Okay. Wait second. పాన్ కార్డ్ ఉందా? దోసిపోయినవా? పాన్ కార్డ్ అన్నా? అదే దోసి. ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు. ఏమి ట్యాక్స్ అయ్యేదో నేను ఇప్పుడే వింటున్నా నా మాట. హలో, ఆర్ యూ దేర్? ఓకే, పాన్ కార్డ్ ఈస్ నాట్ దేర్ విత్ హిమ్. He didn't applied for PAN card. Aadhaar card is there. And what about next one? You need documents. What documents? Property documents. Okay, I will wait a second. Property, అదే ఇల్లు, బాడిగిల్లు అంటివి నువ్వు సరిపోయినావునా? ఇంకేం కావాలి? సొంత మనకైనా ఉన్నాయా? ఆస్తులు ఏమన్నా ఉన్నాయి? పొలాలు కానీ ఏడున్నాయా? ఇక్కడ సర్వేపల్లిలో, నరుకూరులో. సర్వేపల్లి, నరుకూరా? దాని పక్కనే చింతోపు. ఆడ 100 ఎకరాలు ఉండింది మా తాతకి. ఆయన అన్ని అమ్మేసాడా? హలో, ఆర్ యూ దేర్? Properties are not there now. At present, no properties are there. Living in rented house, 8,000 rent. Can you give me 60 lakhs? No, not possible. Still bachelor. Not possible. Why? Please see. Please look into, talk to your owner and very urgent. We need. Yes. No? Oh. Okay. May I know your name? Kaka Monia. Oh, Kaka Monia. Are you male or female? Oh, okay. ఏందంట పేరేంది? కాకా మోనియా అంట. కాకా మోనియా అంటే ఆడ మనిషి, మగ మనిషి? మేలే, మగోడేనా? ఎవరు కబాలీకి అన్న ఉన్నట్టు అడిగా. వాయిస్ కొంచెం తేడాగా ఉండేసరికి అడిగా. అదే ఎంతనా వీడేమో మనకి ఇంత బిల్డప్ ఇచ్చాడు, లోన్ ఇస్తా అని చెప్పాడు. వాడేమో ఫోన్ చేసి అమ్మ అక్కలు తిట్టాడు. ఎవరే నీకు ఏం లేవరా, నీకు ఏం తీసేయాలరా అంటాడు వీడు. మనకి సొంత 100 ఎకరాలు ఉన్నాను, దాని మీద వస్తా అనుకున్నాను. అదేమో అమ్మేశాడంటే తాత. 75 ఎకరాలు మా తాత అమ్మాడు. 25 ఎకరాలు మా నాయన వాళ్ళు అమ్మేశారు. అన్ని అమ్మేశారు. ఫోటోలో ఇప్పుడు ఇంట్లో దండం, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. అందరు ఫోటోలు ఎక్కేసి ఇంటికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. ఒకసారి గుర్తు చేసుకుంటాం. భలే వాళ్ళు కదనా. లోన్ వస్తుంది అనుకుని బాగా ఆశపడ్డా. అంటే నీ 50 వస్తే 10 నేను తీసుకుని ఒక 60 లక్షలు చెప్పి 10 లక్షలు నేను ఏదైనా వ్యాపారం కూడా పెడదామని అనుకుంటుంది. భలే దబ్బేశారు కదా నా పొద్దునే. ఈసారి రేపు రాని కేఫ్ చెప్తాడు సంగతి. ఆ టైయుల్లా తీసి దాంతో ఊరేస్తాడు.
టీ కూడా ఫ్రీగా ఇప్పించాడు, లోన్ ఇస్తాడేమో అని టీ కూడా ఫ్రీగా ఇచ్చా. టీ బొక్క సరే